రసాయన వ్యవసాయం విముక్తి కోసం చూస్తున్నారా? గోవు పాలనతో పాటు చేయు గో ఆధారిత వ్యవసాయం నీ ధ్యేయమైతే నీ అవసరం ఇక్కడ. ఈనాటి భారతీయ కిసాన్ సంఘ్ సభ్యుల అవగాహన సదస్సుకు ఇచ్చేసినటువంటి పెద్దలకు మరియు వివిధ గ్రామ ప్రతి ఒక్కరికి రైతు బిడ్డలందరికీ కూడా నమస్సమాంజలు. మనము భారతీయ కిసాన్ సంఘ్ ఏ ఉద్దేశంతో ఏర్పరచుకున్నాం, ఎందుకోసం ఏర్పరచుకున్నాం అనే దాని గురించి అశోక్ గారు చాలా వివరంగా వివరించడం జరిగింది. అందులో భాగంగానే నాకున్నటువంటి అంశము మనకు భారతీయ కిసాన్ సంఘ్ అంటే ఆచారాలు ఏంటివి, వాటి విధానాలు ఏ విధంగా ఉంటాయి, మన రీతి నీతి అనే అంశం పైన నేను ఈరోజు మీ ముందు వివరించబోతున్నాను. ముఖ్యంగా భారతీయ కిసాన్ సంఘ్ అనేది ఒక జాతీయవాద సంస్థ. జాతీయవాద సంస్థ అంటే మన ప్రాంతానికి ఇక్కడికే సంబంధించింది కాకుండా, మన అలవాట్లే కాకుండా వ్యవసాయము మన టోటల్ దేశంలో ఏ విధంగా జరుగుతున్నది, ఏ అవసరాలు రైతులకు ఏ విధంగా ఉంటాయి, వీటన్నిటినీ అవగాహన చేసుకొని ఏ అంశాలైతే మనకు రైతులకు ఉపయోగపడతాయి, ఏ అంశాలపైన అయితే మనం పోరాడితే మనకు ఉపయోగకరంగా ఉండాలని, ఏ విధంగా మనం దీన్ని ముందుకు తీసుకుపోవాలనే భావనతోటి ఏ విధంగా మనం చర్చించుకోవాలి, ఏ విధంగా మనం వాటిని ముందుకు ఇంప్లిమెంట్ చేయాలనే అంశంతో ఈ కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా భారతీయ కిసాన్ సంఘ్ అనేది మనకు కుటుంబ భావన గల సంస్థ. మన సంస్థలో ముఖ్యంగా ఉన్నటువంటి రైతులమంతా కూడా ఒక కుటుంబంలో మనం ఏ విధంగా అయితే అన్నదమ్ములం కానీ అక్క చెల్లెలం కానీ తల్లిదండ్రులతో మనం మెలుగుతున్న విధానాలు ఏ విధంగా అయితే ఉంటాయో, మన భారతీయ కిసాన్ సంఘ్లో ఉన్నటువంటి రైతులందరి భావన కూడా ఏ కుటుంబంలో మన అన్నదమ్ములు అక్క చెల్లెల్లాగా ఒకరికి ఒకరికి తోడు నీడలాగా ఉంటామో, అదే విధంగా మన భారతీయ కిసాన్ సంఘ్లో ఉన్నటువంటి రైతాంగానికి మనం సంఘం తరఫున మన వంతు సహాయాలు ఏ విధంగా అందించగలుగుతాం, మనం ఏ విధంగా వారికి కోసం పోరాడతాం అనే విధానాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందనేసి దీంట్లో మనం పొందుపరుచుకోవడం జరిగింది. అదేవిధంగా భారతీయ కిసాన్ సంఘ్ అనేది రాజకీయ పార్టీకి సంబంధించిన సంస్థ కాదు, ఇది రాజకీయేతర సంస్థ. ముఖ్యంగా ప్రతి రాజకీయ పార్టీకి మీరు చూస్తుంటాం, మనం పార్టీలో యువ విభాగం అని, కిసాన్ సంఘ్ అని, కిసాన్ సెల్స్ అని చాలా సెల్స్ వాళ్ళు ఏర్పాటు చేసుకొని, మహిళా విభాగాలని చాలా విభాగాలు ఏర్పాటు చేసుకొని వాళ్ళ విధి విధానాలను ముందుకు తీసుకుపోతున్నారు. ఆ విధంగానే మన భారతీయ కిసాన్ సంఘ్కు మనకి ఎటువంటి రాజకీయాలకు సంబంధం లేకుండా అన్ని రాజకీయ పార్టీలు, మన విధానమే రైతుల పార్టీలు వేరైనా రైతులంతా ఒకటే అనే నిదానం ఏదైతే తీసుకున్నామో అందులో ముఖ్యంగా ఏ విధంగా తీసుకున్నారో, కాబట్టి రాజకీయ సంబంధం లేకుండా ప్రతి అంశాన్ని ప్రతి రాజకీయ పార్టీ ఏదైతే తీసుకొని ముందుకు పోతురో అందులో రైతులకు ఏదైతే అవసరం ఉంటుందో అట్లాంటి ముఖ్య అంశాలను మనం తీసుకొని మన భారతీయ కిసాన్ సంఘ్ ముందుకు పోవడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనం నైతిక విలువలు, నైతిక అంశాలను తెలుసుకొని మన భారతీయ కిసాన్ సంఘ్ ముందుకు పోవాలనే భావనతోటి మనం నడుస్తున్నాం. ముఖ్యంగా మనకు భారతీయ కిసాన్ సంఘ్లో మనకు ఒక రీతి నీతి అనే భావనతోటి మనం ఏ విధంగా ముందుకు పోవాలనేది అంశం పైన చర్చించుకోవడం జరుగుతుంది. ఈ భారతీయ కిసాన్ సంఘ్ యొక్క నీతి ఏమంటే, మనము మన సంఘానికి ఒక నీతి నిజాయితీ అనేది ఉండాలి. కాబట్టి మన నీతి ఏంది, మన నిజాయితీ ఏంది, మన సంఘం స్థాపించి మనం ఒక ప్రోగ్రామ్స్ కానీ ఏవైతే చేస్తున్నామో మనం చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో ఒక నీతి అనేది ఉండాలి. ఎందుకు ఈ నీతి అంటున్నామంటే, మనం ఏదైనా పార్టీలు స్థాపించుకున్న నాడు చాలా గొప్పగా మా బైలాస్ తయారు చేసుకుంటాం. ప్రతి పార్టీలు కానీ ప్రతి సంఘాలు కానీ ఇప్పుడు ఎఫ్ఈఓస్ కానీ ఏ దానికైనా ఒక సంఘం తయారైతే ప్రభుత్వంలో రిజిస్టర్ కావాలంటే మనకు ఖచ్చితంగా ఒక బైలాస్ ని విధి విధానం ఉంటుంది. ఆ బైలాస్ లో మనం పొందుపరుచుకున్నటువంటి విషయాలను నీతి అనేది ద్వారా ఒక బైలాస్ ని తయారు చేసుకుంటాం. బైలాస్ లో ఉండవలసినటువంటి ముఖ్య లక్షణాలు ఏమంటే, ఈ సంఘము ఉద్దేశం ఏంది, ఏ విధంగా పనిచేస్తుంది, ఈ సంఘంలో మీరు తీసుకున్నటువంటి బైలాస్ లో పొందుపరిచినటువంటి నియమాలు రైతులకు ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి, దీనివల్ల రైతులకు ఎంత వరకు ఉపయోగపడతాయనే విధానాలను వాళ్ళు చర్చించుకొని మనం సంఘంగా ఒక రిజిస్టర్ ఏర్పడినాడు మనకు మన భావాలను మన విషయాలను చర్చించుకొని మనకు ఈ రైతు సంఘానికి రిజిస్ట్రేషన్ ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగానే
మనం భారతీయ కిసాన్ సంఘ్ను ఏర్పాటు చేసిన దత్తోపత్ రంగ్లే గారు కూడా చాలా కూలంకుషంగా చర్చించి ఒక దీంట్లో ఉండవలసిన నీతులు నియమాలు ఏంటి అని చర్చించి వాళ్ళు మన భారతీయ కిసాన్ సంఘ్ ఒక రీతి ఉండాలని పెట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా మనం కిసాన్ సంఘ్ తరఫున చాలా కార్యక్రమాలు చేస్తుంటాం. ఈరోజు మనం అంతా భారతీయ కిసాన్ సంఘ్ ఏర్పాటు చేసుకొని మనకు రైతులకు జరుగుతున్నటువంటి అన్యాయాల పైన కానీ వివిధ కార్యక్రమాల పైన కానీ మనం చాలా సందర్భాల్లో జిల్లా కమిటీలు కానీ జాతీయ కమిటీలు కానీ గ్రామ కమిటీలు మండల కమిటీల వరకు కూడా కొన్ని పోరాటాలు చేస్తున్నాం. ఈ పోరాటాలు ఏ విధంగా చేయాలి, ఈ పోరాటాలకు ఉండవలసిన విధి విధానాలు ఏందనేది ఈ బైలాస్ ద్వారా కానీ ఈ రీతి ద్వారా కానీ మనకు ఒక నియమాన్ని భారతీయ కిసాన్ సంఘ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఉదాహరణకు ఈ మధ్య చాలా వరకు మనం ఈ భారతీయ కిసాన్ సంఘ్ లో మనం ఉన్నటువంటి రైతులు ముఖ్యంగా ఎక్కువగా మనం వీరికి పార్టిసిపేట్ చేసిన రైతులం కానీ మనం అత్యధికంగా ముందుకు పోయిన ప్రోగ్రామ్ ఏంటంటే మనం కరెంట్ విషయాలలో మనం చాలా సక్సెస్ అయ్యి రైతులకు జరుగుతున్నటువంటి అన్యాయాలను అధికారులను మనం క్వశ్చన్ చేసి వాటిని రైతులకు ఏ విధంగా అందించాలనే విధి విధానాలను చాలా వరకు తీసుకుపోయి రైతులకు న్యాయం జరిగే వరకు పోరాడినాం. ఈ విషయాలన్నీ చూస్తూ రైతాంగం కూడా చాలా వరకు ఎవరైనా ఆలోచిస్తారు నాకు ఎక్కడ ఏం లబ్ధి జరుగుతుంది. ప్రతి మనిషి కూడా ఇలా మనం వ్యవసాయం చేస్తున్నామంటే మనకు 10 రూపాయలు మిగులుతలేవు అనే బాధలతో ఏ విధంగా కొట్లాడుతున్నామో మన సంఘం కూడా పనిచేస్తున్నప్పుడు మన రైతులకు మనం పోరాడుతున్నటువంటి పోరాటంలో రైతులకు లాభం ఏ విధంగా జరుగుతుంది, జరిగినప్పుడు మనం చేసిన పోరాటం లాభం ఏంటని అందులో భాగంగానే మనం కరెంట్ పై పోరాడుతున్నప్పుడు చాలా 1-2 పాయింట్లు చెప్తా సమయభావం దృష్టిలో మనం అంతా మీరంతా ట్రాన్స్ఫార్మర్లకైనా అప్లై చేసినప్పుడు ఏఈలు కానీ ఏడీలు కానీ మీరు డీడీలు కడితే మనకు ఉన్న సమయం 40 నుంచి 45 days లో మన సీరియల్ నెంబర్ని బట్టి అధికంగా లేనప్పుడు మీకు ట్రాన్స్ఫార్మర్ మీ పొలం దగ్గరకే వాళ్ళు వేసిన ఎస్టిమేషన్ ప్రకారం ట్రాన్స్ఫార్మర్ మీ వద్దకే తీసుకొచ్చి మీ దగ్గరనే ఫిట్ చేసి కనెక్షన్ ఇచ్చి వెళ్ళవలసిన బాధ్యత ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి ఉన్నది. కానీ ఈ విషయాలన్నీ మన రైతాంగానికి తెలియకపోవడం వల్ల మన సంఘం ద్వారా ఏ విధానంతో ఏ నీతితోటి ఈ విధంగా కొట్లాడాలని దీంట్లో తెలుసుకొని మనం ఈ దీంట్లో ఉన్నదాన్ని రైతాంగానికి కూడా ఈ విషయాలు మీకు తెలియాలి అన్న ఉద్దేశంతో ఒక సంఘంగా ఏర్పడి మనం చాలా విషయాలు ఇట్లాంటి ప్రోగ్రాంలలో చర్చించుకుంటున్నాం. అయితే మనం ఈ రోజు డీడీ కట్టినమ్మడే డైరెక్ట్ పోయి మీరు ఏఈలను క్వశ్చన్ చేయకుండా లోకల్ పనిచేస్తున్నటువంటి లైన్ ఇన్స్పెక్టర్లకు వాళ్ళకి కానీ మేము డీడీలు కట్టినా మాకు ఇస్తలేరా అంటే వస్తుందని వేరే వాళ్ళకి ఇవ్వడం చాలా రకాల ఇబ్బంది పెడితే మరి ఎప్పుడు వస్తుందయా మాకు ఇబ్బంది జరుగుతుందా అంటే అయ్యా మీకు ఏమైనా కావాల్సి చెప్పండి మాకైతే తొందరగా ఇవ్వండి అని మనమే వాళ్ళని మన విధానాలను మన చట్టాలను మనం మర్చి వాళ్ళకు ప్రలోభాలకు మనం కూడా గురి చేస్తున్నాం. ఇది కాదు మనకు కావాల్సింది. మనకున్న చట్టం ఏంది, మన రైతాంగాలకు ఏ విధమైనటువంటి అవకాశాలు ఉన్నాయి, మనం ఏ విధంగా వినియోగించుకోవాలని తెలుసుకోవాలని ఈ ప్రోగ్రామ్ను కండక్ట్ చేసినాం. కాబట్టి ఈ ప్రోగ్రామ్ ద్వారా ఈ రైతులు ఎవరైతే ఈ విధంగా కండక్ట్ చేసుకుంటున్నారో ఇది కాదు పద్ధతి అనేసి భారతీయ కిసాన్ సంఘ్ చాలా చోట్ల ఈ ట్రాన్స్ఫర్ కానప్పుడు డైరెక్ట్ జిల్లా కమిటీ కానీ వివిధ సంఘాలు కానీ మా రైతాంగానికి ఈ విధమైనటువంటి అన్యాయం జరిగిందని జిల్లా స్థాయిలో కొన్ని రిప్రజెంటేషన్స్ ఇచ్చినప్పుడు కొంతమంది రైతులకు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు డీడీలు కడితే కూడా ట్రాన్స్ఫర్ పరిస్థితులు ఉన్నప్పుడు ఈ కమిటీ ద్వారా వెళ్ళి ఎస్సీ గారి దగ్గరికి కలిసి సార్ మా రైతాంగం ఇప్పుడు డీడీలు కట్టినాయి, ఈ డీడీలకు ఇప్పటి వరకు మెటీరియల్ ఇవ్వలేదు, ఇప్పటికి ట్రాన్స్ఫర్ ఫిట్ చేయలే అని ఈ మెటీరియల్ అంతా ఎక్కడ పోతుంది మాకు ఎందుకు తెలియపరుస్తలేరని ఒక లెటర్ ప్యాడ్ ద్వారా భారతీయ కిసాన్ సంఘ్ ద్వారా మనం ఒక రిప్రజెంటేషన్ రాసి మాకు ఈ ఏవైతే డీడీలు కట్టినామో ఈ డీడీలకు సంబంధించినటువంటి మెటీరియల్ ఎక్కడ పోయింది మాకు ఖచ్చితంగా వివరించండి, చెందితే మా రైతాంగం చెందలే అని చెప్తున్నారు, మరి ఎక్కడ ఏ రైతాంగానికి చెందిందో చూపించాలని చెప్పి కూడా మన కిసాన్ సంఘ్ సభ్యులు వారిని నిలదీయడం జరిగింది. అప్పుడు వాళ్ళు క్రాస్ చెక్ చేస్తే మన పేర్ల పైన వచ్చినటువంటి ట్రాన్స్ఫారాలను ఆల్రెడీ వేరే రైతులకు వాళ్ళకు 40,000కు 50,000కు అమ్మేసుకున్నారు. ఈ అమ్మేసుకున్నారన్న తెలిసిన విషయాన్ని మళ్ళీ మనం ఖండించి వాళ్ళపై కేసులను కూడా నమోదు చేయడానికి అవకాశాలు ఉంటే అప్పుడు పెద్ద ఆఫీసర్సే వాళ్ళ స్థాయిలో ఉన్నటువంటి కింది స్థాయిని వాడు ఓటుకోలేడు కాబట్టి సార్
మీరు వచ్చారు, మేము ఖచ్చితంగా 10 రోజులలో 5 రోజులలో మీ ట్రాన్స్ఫర్ ఫిట్ చేస్తాం, వాళ్ళ మీద మీరు కేసులకు వెళ్ళకండి అని కూడా మన కిసాన్ సంఘ్ సభ్యులను కూడా వేడుకోనే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అంటే ఇది తెలియనంత వరకు, ఈ విధానాలు తెలియనంత వరకు, మనం ఒక విధానంలో అడిగినంత వరకు, మీరు గ్రామాల్లో ఉన్నటువంటి లైన్ మీదనే అడిగినంత వరకు, ఇది ఎక్కడికి జరుగుతుంది ఎక్కడికి పోతుంది అని తెలుసుకోలేనంత వరకు మనకి ఎప్పటికీ న్యాయం జరుగుతలేదు. కాబట్టి దీంట్లో ఉన్న విధానాలు ఏంటివి, విధి విధానాలు ఏంటివి అనేది ప్రతి ఒక్కటి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఆ తెలుసుకునే క్రమంలోనే మనకు నీతి నిజాయితీతో పనిచేయాలనే భావన మన కిసాన్ సంఘ్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి అయితే ట్రాన్స్ఫర్ రాలే అని ఈ పాయింట్లనే చెప్తే పోయి ఏడినో ధర్నా కూర్చొని మనకు కొట్టడమో ట్రాన్స్ఫర్ వాళ్ళ కొడితేనో మనకు రావు. మనకున్నటువంటి చట్టాలేంటి, మనకున్నటువంటి అవగాహన ఏంటి, మనకున్నటువంటి ఏ విధంగా అయితే తెచ్చుకుంటామనే అవగాహన కల్పించుకొని ఏ విధంగా పోరాడుతున్నాం. ఒక కరెంటు విధానమే కాదు, చాలా రెవెన్యూ సమస్యల పైన మనం చాలా విధాలుగా పోరాడుతున్నాం. రైతులంతా భూముల సమస్యలతో కొట్లాడి ఎంఆర్ఓ ఆఫీస్ 2 రోజులు 100 రోజులు పడిగాడుపులు కాల్సిన కాలాలు ఉంటాయి, కానీ వాళ్ళు సాధించుకోరు. అయితే కొన్ని రాజకీయ పార్టీలు ఏం చేస్తుంటాయంటే వాళ్ళ లబ్ధి కోసం మనలాంటి రైతాంగాన్ని అందరినీ కూడా వెంటేసుకొని పోయి ఆ ఎంఆర్ఓ ఆఫీసుల కాడ, ఎండిఓ ఆఫీసుల కాడ వాళ్ళ విధి విధానాలను, వాళ్ళ రాజకీయ ఉనికిని పెంపొందించుకోవడం కోసం ఎంఆర్ఓ ఆఫీస్ గోడలకు, ఆఫీసులకు పోయేటువంటి మన రైతాంగాలకు వేరే సమస్యలు పోకుండా వాళ్ళ దర్వాజాలకే అడ్డం కూర్చొని మనం ధర్నాలు చేస్తుంటాం. కానీ ఇది మన భారతీయ కిసాన్ సంఘ్ విధానం కాదు. భారతీయ కిసాన్ సంఘ్ అంటే ఏంటి, మన రైతులమే కాక మన తోటి రైతులకు కూడా ఎటువంటి హాని కానీ, రైతాంగానికే కాదు మన మండలాల్లో ఉన్నటువంటి సభ్యులకు కానీ ఎటువంటి హాని జరగకుండా మన రైతుకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఏ విధంగా పరిష్కరించుకుంటాం అనేది మన విధానం. అయితే ఇది ఏ విధంగా పరిష్కరించుకుంటామంటే మన గ్రామ కమిటీలు ఉన్నాయి, జిల్లా కమిటీలు ఉన్నాయి, మన మండల కమిటీలు ఉన్నాయి. రెవెన్యూ ఇబ్బందులు వచ్చినప్పుడు మన మండల స్థాయిలో ఎంఆర్ఓ ఆఫీసుల దర్వాజాల ముందు మనం ధర్నాలు చేసుడు కాదు, మన ఒక విధానం ప్రకారం పక్కన కూర్చొని మన విధానాన్ని ఎంఆర్ఓ గారే మన దగ్గరికి వచ్చే విధంగా మన భారతీయ కిసాన్ సంఘ్ ఎదగాలి. ఆ విధంగా రావాలంటే మనం ఏం చేయాలి, మనలో ఐక్యత రావాలి. మన ఐక్యత ప్రకారంగా మనం పోరాడుతున్నప్పుడు, మనలోని సమస్యలను మనం ఖచ్చితంగా కొట్లాడినప్పుడు, ఏదైతే కరెంటు అధికారులను మీకు చెప్పినో భారతీయ కిసాన్ సంఘ్ విధానంలో అదే విధంగా రెవెన్యూ విధానాలను కూడా ఎంఆర్ఓ గారి దగ్గరికి తీసుకెళ్లి వారికి కూడా ప్రతి ఆఫీస్ లో కూడా మనకు నోటీస్ బోర్డు అనేది ఉంటది. ఈ ఒక పనికి 5 రోజుల 10 రోజుల 15 రోజుల మ్యాక్స్ 20 రోజులకు మించి ఏ పని కూడా కంప్లీట్ చేయకుండా ఉండాలని అధికారులకు ఎటువంటి నిబంధనలు లేకుండా ప్రతి ఒక్కదానికి చట్టం అమలయ్యే ఈ విధి విధానాలను ఇస్తున్నారు. ఈ చట్టాలను మనం ఖచ్చితంగా గుర్తించుకొని ఆ చట్టాల ద్వారా మనం కొట్లాడినట్టయితే మన పని చాలా తొందరగా సులభంగా జరుగుతుంటది. కావున ఆ విధానాలు కూడా మనం అంతా తెలుసుకోవాల్సిన బాధ్యత ఉన్నది. కాబట్టి ఒక నీతిగా మన కుటుంబాన్ని, ఇప్పుడు మనకు జరుగుతున్నటువంటి అన్యాయం మన కుటుంబంలోనే కొట్లాడతాం. మన అన్నను తమ్ముడు ఏదో అన్యాయం చేస్తే మన కుటుంబంలో పోరాడిన మన ఆస్తులను ఎక్కడ ధ్వంసం చేసుకోము, మాకు కావాలనే మనం కొట్లాడతాం. అదే విధంగా మనం చేస్తున్నటువంటి ధర్నాలలో కానీ మన ర్యాలీలలో కానీ పక్క ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మన భారతీయ కిసాన్ సంఘ్ రైతులకు కానీ అధికారులకు కానీ మిగతా వాహనాలకు కానీ దేనిని కూడా ధ్వంసం చేయకుండా మన హక్కులను సాధించుకునే విధంగా పోరాడవలసిన బాధ్యత మన పైన ఉంటుంది. కాబట్టి ఆ విధానంలోనే మనం పోరాడి మన హక్కులను సాధించుకోవాలని ఈ భారతీయ కిసాన్ సంఘ్ మనకు విధి విధానాలు తెలియపరుస్తున్నది. ఈ విధంగా ఏదైతే భారతీయ కిసాన్ సంఘ్ నీతి ఏంటంటే ప్రతి ఒక్కటి మనకు ఎక్కడ మనం మన కుటుంబ భావన ఏ విధంగా ఉంటుందో మన కుటుంబ భావన కలిగిన పార్టీ. ఇవాళ మన కుటుంబంలో ఏ విధంగా అయితే మన అమ్మ నాన్న ఆచరిస్తున్నటువంటి ఆచారాలను, వ్యవసాయాన్ని వాళ్ళు ఏ విధంగా నేర్పితే కింది తరాలైనటువంటి మనం కూడా ఏ విధంగా తెలుసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం. పంట అందరం చూసి ఈ కార్తీలో వేస్తే ఈ పంట వస్తుంది, ఈ కార్తీలో వేస్తే ఇది లాభం పొందుతుంది, ఈ కార్తీలో అని మన తల్లిదండ్రులు చర్చించుకుంటున్నప్పుడు మనం ఏ విధంగా అయితే విని నేర్చుకొని ఇవాళ వ్యవసాయం చేస్తున్నామో, ఆ విధానాలు ఏ విధంగా అయితే మనం ముందుకు పోతున్నామో, అదే విధంగా మనకు జరుగుతున్నటువంటి అన్యాయాలను మన తల్లిదండ్రులు కానీ ఏది ఉంటుందో వాళ్ళ నుంచి ఏ విధంగా నేర్చుకున్నామో, మన సమస్యల పోరాటం కూడా మన పెద్దవారు ఏ విధంగా పోరాడి మనకు సాధించి పెడుతున్నారో ఆ విషయాలు తెలుసుకొని మనం కూడా కింది స్థాయిలో పోరాడి కింది స్థాయిలో కొట్లాడుకొని అటువంటి దానిని మనం సాధించుకున్నప్పుడే
ఈ భారతీయ కిసాన్ సంఘ్కు సార్థకత జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ విధంగా మనం భారతీయ కిసాన్ సంఘ్లో దాదాపు ప్రతి గ్రామం నుంచి ఒక 5 మంది సభ్యులమైన కనీసం ఉండి మనం వారానికి ఒకసారి, నెలకు ఒకసారి మన భారతీయ కిసాన్ సంఘ్ సమావేశాలు ఏర్పరచుకొని దాన్ని ముందుకు తీసుకుపోవాలని మన భారతీయ కిసాన్ సంఘ్ ఒక బైలాలనే మనకు ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే మన భారతీయ కిసాన్ సంఘ్ బైలాలో ఏర్పరిచి వాళ్ళు ఏదైతే నియమాలు పెట్టిరో వాటిని అనుగుణంగా ఏదైతే ఇప్పుడు 10 రోజులకు, నెలకు ఒకసారి మన గ్రామ స్థాయి సమావేశాలు, మండల స్థాయి సమావేశాలు ఏ విధంగా జరుగుతున్నాయో ఆ విధంగా చర్చించుకుంటే చాలా గ్రామాలలో ఈ రోజు మన సమావేశంలో చూసినట్టయితే నాగర్ కర్నూలు, బిజినపల్లి, తిమ్మాజ్పేట మండలాల వాళ్ళ సంఖ్యనే కనిపించింది. మిగతా మండలాల వాళ్ళ సంఖ్య కనిపిస్తలేదు. మన సంఘంలో ఇంకా ఆ స్థాయికి, ఆ మండలాలకు విస్తృతంగా మనం వెళ్ళలేకపోయినాం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి రైతులు వీడికి వచ్చిన వాళ్ళకి ఈ సంఘం ద్వారా లబ్ధి జరిగింది కాబట్టి వాళ్ళు ఈ రోజు ఈ కార్యక్రమంలో అటెండ్ అయ్యి దీన్ని ఏమనేది తెలుస్తుంది. కాబట్టి ఇంకా మిగతా మండలాల రైతులు కూడా దీనిలో రైతులకు ఏ విధమైనటువంటి మంచి జరుగుతుందో మనం తెలుసుకొని పోరాడి సాధించే విధంగా వాళ్ళకు కూడా తెలియపరచాలి. అయితే ఏదైతే మనం 100 రోజులకో 50 రోజులకో మనం నెలకొకరోసారి సమావేశం జరుపుకుంటున్నామో ఈ అవగాహన కార్యక్రమాల మధ్యలో ఏవైతే సమస్యలు మధ్యలో వస్తుంటాయి, ఈ సమస్యను ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలనే విషయాలు ఒక రైతుకే మనకు వచ్చినప్పుడు వాళ్ళు ఈ 100 రోజుల మన నెల రోజుల సమావేశంలో అయ్యా మాకు ఫలానా సమస్య వచ్చింది, మాకు ఎంఆర్ఓ ఆఫీస్కి అయినా అయితలేదు, ఇంకొక చోటకి అయితలేదు అని మీరు ఏ విధంగా అయితే చర్చించుకొని దాన్ని మీ గ్రామ స్థాయిలో చర్చించుకొని అక్కడ సార్థకత జరిగితే సంతోషం. అక్కడ మీకు గ్రామ స్థాయిలో మీ సమస్య తీరినప్పుడు మండల కమిటీలు ఉంటాయి, మండల కమిటీలకు వివరించండి. అక్కడ కూడా వాళ్ళు పోరాటం చేయడం జరుగుతుంది. అది కూడా కాని పక్షంలో తాలూకా కమిటీ ఉంటుంది, తాలూకా కమిటీకి వివరించండి. అక్కడ కూడా కాని పక్షంలో జిల్లా కమిటీలు ఉన్నాయి, జిల్లా కమిటీ కానప్పుడు రాష్ట్ర కమిటీలో ఉన్నాయి. మన రాష్ట్ర కమిటీలో నుంచి సాధించినటువంటి కార్యక్రమాలు ఇప్పటి వరకు లేవని నేను అనుకుంటున్నా. వాళ్ళ వచ్చిన సమస్యలు అయితే వచ్చిన సమస్యలను సాధించలేదు, మాకు కాలానికి వెళ్ళొచ్చు. మీరు విధానంలోనే లేని, చట్టంలోనే లేని ఇప్పుడు లావాణి పట్టాలని ఉంటాయి. ఎవరో పట్టాను మీరు కొని లావాణి పట్టాను, ఆ పట్టాను నేను ఉన్నాయా, నాకు రిజిస్ట్రేషన్ అని వస్తే అది బైలాలో ఉండదు, చట్టంలో ఉండదు. కాబట్టి భారతీయ కిసాన్ సంఘ్ చేయలేదు, ఇంకోటి చేయలేదు. అంటే దీని హక్కు మనం అడుగుతున్నటువంటి పని ఇది నిజమైందా కాదని మనం అడిగే విధానంలోనే, మనం తెలుసుకునే విధానంలో ఫస్ట్ మనకు ఇది కరెక్ట్ వర్కా కాదని కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, చాలా మంది రైతులు లావాణి పట్టాలు తక్కువ ధరలు వస్తున్నాయని కొంటుంటారు. ఈ మధ్య చట్టాలు ఇస్తే మారుస్తారేమో కానీ దానికి రెవెన్యూ చట్టం ప్రకారంగా అది పేద ప్రజలు బతకాలని ఇచ్చినటువంటి లావాణి పట్టాలు, కానీ అది మార్పిడి జరగవలసింది కాదు. అది ఇవాళ ఒకవేళ పేద ప్రజలకు జరిగిన సాదా బైనామాలని కొంతమందికి మీరు పేపర్ కాగితం రాసుకుంటే ఎంఆర్ఓ ఆఫీసులో లంచాలు ఇస్తే అప్పుడప్పుడు ఈ ధరణిలు వచ్చినప్పుడు నా పేరు నుంచి నీ పేరుకు మారినాయి. మేము అది కాదనట్లేం, కానీ వాటిలో నిజాయితీ కాదు. మాకు వాళ్ళకి జరిగినాయని మీరు ఇంకొకసారి బంగారం కొట్టవలసిన అవసరాలు లేవు. కానీ ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి. ఇట్లాంటి విషయాలను మీరు సంఘం దృష్టికి తీసుకొచ్చి కాలే అని మా సంఘం మీద పెట్టవలసిన కాదు. కాబట్టి ఇవన్నీ తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇకపోతే మన నిదానాల్లో ముఖ్యంగా హర్ కిసాన్ హమారా నేత అనే నినాదం కూడా తీసుకున్నాం. హర్ కిసాన్ హమారా నేత అంటే మనం ఏ రాజకీయ నాయకునికి విలువవలసినటువంటి గొప్ప లీడర్లకు మనం ఎంతో విలువలిస్తుంటాం. వారికి కాదు మనం విలువ ఇచ్చింది మన నేత ఎవరై అంటే మన రైతు బిడ్డ, మన రైతే మనకు నాయకుడు. హర్ కిసాన్ హమారా నేత, మన రైతులే మనకు నాయకులు, వాళ్ళే మన దిశానిర్దేశం. కాబట్టి మనం రైతులనే మన నాయకులు కానీ మన దానికి మన కిసాన్ సంఘంకు ముఖ్య నాయకులు ఎవరంటే రైతులనే మన ముఖ్య నాయకులు కానీ మనం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మన నిదానంలో ఇంకో ముఖ్యమైన నిదానం దేశ్ కి బండార్ భరేంగే లేకిన్ మా పురా లేంగే అనే నినాదంతో మనం పనిచేస్తున్నాం. అంటే దేశంలో ఉన్నటువంటి అన్ని ధాన్యాగారాలన్నింటినీ మనం నింపేసి ప్రజలందరికీ కడుపు నిండా సరిపోయేంత భోజనం అందిస్తున్నాం. కానీ మనం పండించినటువంటి
ధాన్యానికి పెట్టిన పెట్టుబడి పైసా లెక్క కట్టి దానికి కొంత లాభాన్ని జత కట్టి ఈ మొత్తాన్ని మనం తీసుకోలేకపోతున్నాం. ఈ ప్రయత్నంలోనే ముఖ్యంగా అశోకన్న గారు కానీ ఇంతకుముందు చాలా సందర్భాల్లో చెప్తున్నాం, ఏదైతే మన వ్యవసాయ రంగంలో మనం పండిస్తున్నటువంటి పంటకు మనమే ధర నిర్ణయించుకోలేకపోయే దౌర్భాగ్య పరిస్థితి రైతుకు ఏర్పడ్డది. కాబట్టి మనం ఈరోజు ఇన్ని సమస్యలకు కూరుకుపోతున్నాం. ముఖ్యంగా చెప్పాలంటే మనము రైతు అనేటోడం మన పైసా మనం బతకాలని కాదు. ఎందుకంటే మనం చూస్తుంటే మనం పిల్లలు నేర్పుతాము ఇవన్నీ. అంటే మనతో పాటు జీవించేటటువంటి ప్రజలందరూ కూడా వాళ్ళు కూడా గౌరవంతో బతకాలి, వారు కూడా కడుపు నిండా తినాలని మనం ఏదో లాభాపేక్షణతోటి పని చేయకుండా మనకు వస్తున్నటువంటి పంటలో మన తిండికి మనకు సరిపోయేంత రూపాయలని మనం కోరుతున్నాం. కానీ ఎక్కడ మనం కోట్లు లక్షలు సంపాదాల కంపెనీల లాగా మనకి టర్న్ ఓవర్ రావాలనే ఆలోచనతోటి మనం పనిచేయడం లేదు. ముఖ్యంగా మనం ఏదైతుందో ఈరోజు మీరు చాలా చోట్ల మనం చర్చించుకుంటాం. అంటే చర్చల భాగంలోనే ఈరోజు ఒక ఉపాధ్యాయునికి ఒక ఉద్యోగిగా ఎక్కినప్పుడు ప్రస్తుత జీతాలు ఈరోజు 40,000 ఉన్నాయి. వాళ్ళు రిటైర్డ్ అయినప్పుడు 2 లక్షల వరకు 2,50,000 మ్యాక్స్ రిటైర్ అవుతున్నారు. ఈ 2 లక్షలతోటి వాళ్ళు రిటైర్ అవుతున్నప్పటికీ కూడా వీళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి కొన్ని బయలాలు మనం ఏవైతే పెట్టుకుంటున్నాం అంటున్నామో వాళ్ళు కూడా ఉద్యోగ సంఘాలుగా ఏర్పడి వాళ్ళు కొన్ని నియమాలు నిర్మించుకొని మాకు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి TA పెరగాలని, వాళ్ళ పే స్కేల్ పెరగాలని వాళ్ళు ప్రభుత్వాల పైన పోరాడుతుంటారు. అంటే వాళ్ళకు ఒక 2% పే స్కేల్ ప్రభుత్వాలు పెంచుతున్నామని సింపుల్ గా చెప్తుంటారు. మన రైతాంగానికి ఇలా రైతు బీమా రైతు బంధు ఇచ్చినప్పుడు బలిసినోళ్ళకి ఇస్తున్నారు, రైతులకు ఇస్తున్నారు అని చాలా మంది దీనిపైన రకరకాల చర్చలు జరుపుతున్నారు. మరి ఏదైతే ఉపాధ్యాయులు కానీ వివిధ శాఖలలో ఉన్నటువంటి పనిచేస్తున్నటువంటి వారికి 1,00,000 రూపాయలు ఉన్న వారికి వాళ్ళు సాధారణ జీవితం గడపడానికి 1,00,000 రూపాయలు సరిపోదని వాళ్ళు కొట్లాడితే వాళ్ళంతా ఒక సంఘంగా ఏర్పడి కొట్లాడుతున్నారు. కాబట్టి ప్రభుత్వాలు తొందరగా దిగొచ్చి వాళ్ళకి 2% అంటే 2%, 4% అంటే 4% వాళ్ళకి పెంచేసుకుంటూ పోతూ కోట్ల రూపాయలు వాళ్ళకు వెచ్చిస్తున్నప్పటికీ మన రైతులకు ఈరోజు ఒక 10 ఎకరాలు ఉన్నటువంటి రైతుకు కూడా రేషన్ కార్డు ఇవ్వాలంటే తిరకాసులు పెడుతున్నాయి. ఈరోజు రైతాంగం ఒక ట్రాక్టర్ ఉన్నటువంటి రైతాంగానికి ఒక చిన్న కారు సంపాదించుకొని హాస్పిటల్కి పోదామని మన రైతు ఎవరికైనా చిన్న కారు ఉంటే వాళ్ళకి రేషన్ కార్డులో కూతలు పోస్తున్నారు. అంటే ఉపాధ్యాయులకేమో విల్లాలు ఉండొచ్చు, కాళ్ళు ఉండొచ్చు, ఏ ఉద్యోగికైనా వాళ్ళు అనుభవించవచ్చు. కానీ మన రైతాంగం అనే రైతు ఒక చిన్న ఫెసిలిటీని అనుభవించిన ఈ ప్రభుత్వాల కళ్ళ మండుతున్నాయి. కానీ ప్రభుత్వాలు అందరూ మనకి ఏం చెప్తున్నాం, మేము రైతాంగానికే చేస్తున్నాం, రైతాంగానికే సేవ చేస్తున్నాం అని చెప్తున్నాం. ప్రతి ప్రభుత్వం చెప్తున్నది రైతాంగానికి ఏదైతే గత ప్రభుత్వంలో రైతు బీమా 5 లక్షలు వస్తున్నాయో కొంతమందికే లబ్ధి చెందుతున్నాయి. మేము ఇంకా భారతీయ కిసాన్ సంఘ్ తరఫున కానీ చాలా సందర్భాల్లో డిమాండ్ చేసినాం, మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. అకాల 50-60 ఏళ్ళ రైతు 58 ఏళ్ళ తర్వాత రైతు చనిపోతే వాళ్ళు పోరాడితే వాళ్ళ కుటుంబానికి 2 ఎకరాలే ఉంటే, అంటే వాళ్ళు వ్యవసాయంలో పోరాడితే 55 ఏళ్ళు దాటి 60 ఏళ్ళకు కూడా ఈ రైతుగా ఇతనికి ఏ పెన్షన్ లేదు కాబట్టి 70 ఏళ్ళ దాకా 80 ఏళ్ళ దాకా మనం రైతుగా పనిచేస్తున్నాం. అంటే 60 ఏళ్ళ నాడో 65 ఏళ్ళ నాడో వాళ్ళ పిల్లలు ఇంకా ఏ ఉద్యోగాల్లో సెటిల్ అయ్యలేదు, పోరాడుతున్నారు రైతాంగానే. అంటే ఈ రైతు చనిపోయిన నాడే మనకి ఏజ్ కట్ ఆఫ్ పెట్టి మనకు రైతు బీమాలు ఇస్తలేరు. వాళ్ళు 65 ఏళ్ళకు 50 ఏళ్ళకు వాళ్ళకు కట్ ఆఫ్ అయిపోయిన నాడు వాళ్ళకు పెన్షన్లు ఇస్తూ వాళ్ళు మళ్ళీ జీవితం వాళ్ళ కుటుంబాలతో బతకడానికి వాళ్ళకి అవకాశాలు కనిపిస్తున్నారు. కానీ మన 60 ఏళ్ళ రైతాంగం బిడ్డ చనిపోతే మరి వాళ్ళకు పాము కాటుకో లేకపోతే విద్యుత్ షాక్కో బరైతే వాళ్ళ కుటుంబం ఎంతో దీన పరిస్థితిలోకి వెళ్ళిపోతుంది. వారికి ఎందుకు ఇస్తలేరు అని కూడా మనం ప్రభుత్వాలను కొట్లాడవలసిన అవసరం ఉన్నది. ఇట్లాంటి రిప్రజెంటేషన్స్ అన్ని కూడా మన సంఘము సంఘటితమై ప్రభుత్వాల ద్వారా కొట్లాడిన రోజే మనం అవి సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది. కావున ఈ భారతీయ కిసాన్ సంఘం అనేది కూడా మన గ్రామ స్థాయిలో వాళ్ళు కూడా ఏం చేస్తారు, గ్రామ కమిటీలని, జిల్లా కమిటీ, మండల కమిటీ బాధ్యత ఏ విధంగా తీసుకుంటారో వారికన్నా వారి దాంట్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరం కూడా మన రైతులమే.
ప్రతి పార్టీలో పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా మన రైతులమే కాబట్టి పార్టీలు వేరైనా రైతుల మధ్య ఒకటే కాబట్టి మీరు ఏ పార్టీలో ఏమన్నా పని చేసుకోండి, కానీ రైతుల విషయానికి వచ్చినప్పుడు మనమంతా సంఘటితంగా ఉండు, మనమంతా కూడా ఒక రైతు సంఘంగా ఉండి మనం పోరాడి భారతీయ కిసాన్ సంఘ్ ద్వారా మనం ఇవన్నీ సాధించుకోవాల్సిన అవసరం ఉంది. కావున ఇట్లాంటి చాలా విషయాలను మనం నష్టపోతున్నాం. అన్నగారు ఇంత ముందుకు ఒక పాయింట్ చెప్పిండే, అది నాకు కొంచెం ఎక్స్టెండ్ చేయాలి. FEO ద్వారా అని చెప్పారు. మన జిల్లాలో ఇప్పటికీ ఒక 5 FEOలు ఏర్పాటు అయినాయి ఆల్రెడీ. అయితే గత సంవత్సరం ఒడ్ల గురించి పోరాడే ముందల మనకు 500 బోనస్ విషయాలకు కూడా ఇప్పటికీ చాలా మంది రైతులకు రాలేదు. అదేవిధంగా ప్యాడీని కట్ చేస్తున్నది ఏ విధంగా కట్ చేస్తున్నారంటే, మన ఒక మిల్లర్ కాక వేరే రైతు తెలియపరిచిండన, మనం యాసింగ్ ధాన్యంలో మనకు 58% కట్ ఆఫ్ ఉంది కాబట్టి అంటే మిల్లర్ల దగ్గర ఉన్నటువంటి మిషన్లలో కూడా తేడా ఉన్నది. అంటే వాళ్ళు తేమ శాతానికి ఏదైతే తిప్పుతున్నారో మనకు 24 ఏదో అని అంటే సమ్ మీటర్ వచ్చే వరకు తిప్పుతుంటారు అలా. అయితే అది నెంబర్ నాకు ఎక్సెస్గా చెప్పలే అతను. అంటే వాళ్ళు ఎక్కువ పాయింట్లు పెట్టి ఎక్కువసేపు హీట్గా తిప్పేసరికి మనకి ఏమైతే కటింగ్ ఎక్కువ శాతం వస్తుంది. ఈ విషయాన్ని కూడా మనకు కొన్ని మన సంఘ వాళ్ళ కూడా తెలిసి ఉంటే దీన్ని ఇంకా రైతులకు తెలియపరచాలి. ఆ ఎక్కువ కటింగ్ వచ్చినప్పుడు మీకు కటింగ్ వస్తుంది అనేసి మనం కట్ చేయడం జరుగుతుంది. దీనికే మన కలెక్టర్ గారి FEOలు అనే రైతు సంఘాలు ఎవరున్నారో వాళ్ళని పిలిచి వాళ్ళకు మీటింగ్ పెట్టినప్పుడు వాళ్ళు ఏదైతే ఈ నాబార్డ్ ద్వారా FEOలకు ఏదైతే నిధులు ఇస్తున్నారో వారు స్వయంగా మన కలెక్టర్ గారు ఇప్పుడు ఉన్న బాదావత్ సంతోష్ గారే 90% సబ్సిడీ తోటి రైస్ మిల్లర్లు ఇవ్వడానికి వాళ్ళు ముందుకు వచ్చారు. కానీ FEOలలో ఉన్నటువంటి ఒక అచ్చంపేట సైడ్ వాళ్ళు కొద్దిగా ముందుకు వచ్చారట, కానీ మిగతా FEOలు రాలే అని చెప్పడం జరిగింది. అయితే ఇందులో ఏంటంటే ఈ రైతులలో మనకు యూనిటీ, అంటే ఈ సంఘం FEOలో 70 మంది ఉన్నాం, ఇలా కొంతమంది ఉన్నారు. అందులో మా దగ్గరనే పెట్టాలి, మా గ్రామంలోనే పెట్టాలి, మా ఏరియాకే పెట్టాలని వాళ్ళకు ఐక్యత లేకపోవడం వల్ల ఇది లాస్ అయ్యారు. ఇది దాదాపు 25 లక్షల ప్రాజెక్టుకు 20 లక్షలు సబ్సిడీ గవర్నమెంట్ ఇస్తుంది. ఒక 3-4 లక్షలే, 3-4 లక్షల పంట 25 లక్షలకు ఆ గ్రామాలన్నీ కలిసి ఏదైతే ఏర్పాటు చేసుకొని మనం పండిస్తున్నటువంటి వరి ధాన్యాన్ని మనం ఆ మిల్లుకు పండిస్తున్నామో మనకు ఎటువంటి నష్టం రాదు. అదే మనం పండిస్తే ఆ మిల్లే మన సొంతం అయిపోతుంది. ఇప్పుడు ఒక మండలంలోనే మనం ఒక FEO మీరు ఏర్పడి ఏదైతే మీరు ఈ రైస్ మిల్లర్ని ఏర్పరచుకుంటే ఒక పంట కాకపోతే 2 పంటలలో ఆ మిల్లే మీ సొంతం అయిపోతుంది, రైతుల సొంతమే అయిపోతుంది. కాబట్టి ఇట్లాంటి విషయాలు కూడా మీరు ఆలోచించి ఇలాంటి వాటికి ముందుకు పోయి ఈ సంఘంలో ఉండి మీరు ఇంకా విషయాలు తెలుసుకొని ముందుకు వెళ్ళాలని ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు భారతీయ కిసాన్ సంఘ్ వారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరిన్ని వీడియోస్ కోసం గౌ స్వగ్రామ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేసి అన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి.